హాయ్ అందరికీ, వెల్కమ్ టు ది వేద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి కావలసిన ఆనియన్స్, టమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే యాలకు, చిన్న యాలకు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉంచాలి. ఇప్పుడే దీంట్లోకి కారం కానీ ధనియాల పౌడర్ వేసుకోవద్దు, లేదంటే గిన్నె అడుగంటిపోతుంది. సో ఇప్పుడు 5 to 10 minutes తర్వాత ఈ విధంగా కొంచెం చికెన్ ఉడికిపోయింది. చికెన్ తొందరగా ఉడుకుతుంది. సో 3 to 4 minutesలో తొందరగా ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు ఇట్లా ఉడికిన చికెన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వేసుకుని కలుపుకోండి. టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులోకి మనం చికెన్ మసాలా, ఇంకా కారం, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ మాత్రమే. సో ఇంకా కావాలి అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఇందులోకి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో కొంచెం గ్రేవీ ఉంటుంది, మరీ ఓన్లీ పీసెస్ మనం తినలేం కదా. సో కొంచెం గ్రేవీ ఉండడానికి జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఇంకో 2 to 3 minutes ఉంచితే ఇప్పుడు 2 to 3 minutes తర్వాత ఇలా రెడీ అయింది చూడండి. కొంచెం గ్రేవీ, అలాగే పీసెస్ మెత్తగా ఉడికిపోయాయి పీసెస్ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఏమైనా కావాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం టేస్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మాకు ఇంకొంచెం థిక్ గ్రేవీ కావాలని కుడక పొడి వేస్తున్నాము. అది కూడా 1 టేబుల్ స్పూన్ మాత్రమే. అది వేసేసి మూత పెట్టేసి ఒక జస్ట్ 1 to 2 minutes ఉంచి దాన్ని మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 to 2 minutes తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది విత్ లిటిల్ గ్రేవీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వేద యూట్యూబ్ ఛానల్.